మండల ప్రజల పక్షాన ఆర్టీసీ అధికారులకు మరియు మన స్థానిక శాసనసభ్యులు మన మనకొండూరు ముద్దుబిడ్డ కవంపల్లి సత్యన గారికి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా మండల ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు సిద్దిపేట పోవాలంటే చాలా ఇబ్బంది ఉండే, ఇన్ని రోజులు బస్సు లేదు. మా విజ్ఞతను మన్నించి మా ఎమ్మెల్యే గారికి చెప్పుడుతోనే మేము సర్పంచ్ గారు గెలిచినప్పుడు మాకు హామీ ఇచ్చిండు. మీరు మాకు ప్రజలు అడిగారు ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే గారిని మాకు సిద్దిపేట బస్సు సౌకర్యం లేదు, ఇబ్బంది అవుతుందంటే ఎమ్మెల్యే గారు వెంబడే మన పొన్నం ప్రభాకర్ గారికి వచ్చిన వెంటనే మాకు హామీ ఇచ్చిండు. మేడారం జాతర తర్వాత మాకు బస్సు ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు. అదే ప్రకారంగా మా ఎమ్మెల్యే గారి కృషితోని, పొన్నం ప్రభాకర్ గారి కృషితోని, మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి కృషితోని, అందరితోని మా గ్రామ ప్రజల సహకారంతో మేము ఈరోజు బస్సు వచ్చడానికి అందరికీ సహకరించారు. మాకు వారందరికీ మా వెంకటాపల్లి ప్రజల పక్షాన, మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తాను. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుని మనం బస్సు సక్సెస్ చేసుకుంటే ఇంకా 2 ట్రిప్పులు కూడా పెడతామని అన్నారు. కొద్దిగా టైమింగ్స్ మాత్రం కొద్దిగా తేడా ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా చెప్తున్నాము. 10:15 ఇళ్ళంతా కూడా సిద్దిపేటలో అని చెప్పారు. దీన్ని 9 o'clock చేయమని చెప్పినాము. దాన్ని మండల ప్రజలు గమనించాలి. త్వరలో అచ్చుదా ముందు చెప్తామన్నారు. దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు సిద్దిపేట టైమింగ్స్ 10:15 సిద్దిపేటలో వెళ్తుంది, ఈవినింగ్ 5:30కి వెళ్తుంది. ఈ ఇల్లంతగూడలో 11:30కి వెళ్తుంది. ఇవి నైట్ మాత్రం 7 o'clockకి వెళ్తుంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఈ బస్సులు సక్సెస్ చేస్తే మాత్రం ఇంకా బస్సులు 4 ట్రిప్పులు పెడతామని సీఎం గారు హామీ ఇచ్చారు. దీన్ని మనం అందరం ప్రజలు అందరం సక్సెస్ చేయాలని మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు